విజయవాడలో పరిస్థితి మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, విజయవాడలో ఎలా కనిపిస్తుంది? సుమిత్ర, ఎప్పుడెప్పుడు 2024కి గుడ్ బై చెబుదామా, ఎప్పుడెప్పుడు 2025కి వెల్కమ్ చెప్దామా అంటూ విజయవాడ వాసులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడికెక్కడ వివిధ రూపాల్లో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి కుటుంబ సభ్యులు సహా అందరూ సందడి చేసేందుకు కూడా అందరూ అపార్ట్మెంట్స్ కింద దిగుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఏర్పాట్లు ఎలా చేశారనే విషయాన్ని తెలుసుకునేందుకు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ప్రతి ఒక్క పిల్లలు, చంటి పిల్లల కానీ పెద్దవాళ్ళు కూడా జోష్లు నింపేందుకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? జీవి రాధామాధవ్ is not just a community, it is a symbol of togetherness. It is in fact a brand. It is a family. మేము ఇక్కడ there are no barriers of language, nor region, nor religion. అందరం కలిసి అన్ని పండుగలు అత్యద్భుతంగా కలిసిమెలిసి జరుపుకుంటూ ఉంటాము. మా కల్చరల్ యాక్టివిటీస్ వలన మా పేరు విజయవాడ సిటీలో అమోఘంగా మారుమరుగుతుంది. ఈ సంవత్సరం మేము సుమారుగా 700 నుంచి 800 వరకు న్యూ ఇయర్ ఏర్పాట్లు చేశాము. భోజన ఏర్పాట్లు కానీ, ఇక్కడ కార్యక్రమాలు కానీ. మా ఇన్హౌస్ టాలెంట్ మా దగ్గర ఉన్నాళ్లే, పిల్లలు కానీ, పెద్దలు కానీ, టీనేజర్స్ కానీ అందరికీ అమోఘమైన టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్స్ని ట్యాప్ చేసుకుని లార్జ్లీ ఆ టాలెంట్తోనే మేము ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఇది కాక మాకు హైదరాబాద్ నుంచి ఆర్టిస్ట్ వచ్చారు. వివిధ మా రకములైన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. సుమారుగా 2 గంటల వరకు ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. 12 గంటల ప్రాంతాల్లో, 10 గంటల ప్రాంతాల్లో భోజనం చేస్తారు. సో అత్యద్భుతం, హ్యాపీ. ఇందాక నుంచి మీరు అందరినీ యాక్టివేట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఎలా చేస్తున్నారు ఈ సంవత్సరం? ముందుగా ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా 2000 రాబోయే అడ్వాన్స్గా 2025 శుభాకాంక్షలు తెలియజేస్తూ టీవీ వారికి, అదే మా పక్కన ప్రెసిడెంట్ గారు, ఈ యొక్క జీవి రాధామాధవ్ 195 ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా మరొకసారి నేను 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, చూడండి ఇక్కడ కూడా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మనము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ పిల్లల నుంచి పెద్ద వరకు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక యాక్టివిటీ ఇచ్చాము. ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి ఈ యొక్క పండుగను మేమంతా చాలా వేడుకగా చేసుకుంటాం. అందరూ కూడా చెప్పినట్టు అందరూ కూడా ఇన్ హౌస్ టాలెంటే, ఎవరు కూడా బయట వాళ్ళు లేరండి. అందరూ మా 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 యొక్క ఓన్ టాలెంట్ని ఈ రోజున మేము ప్రదర్శిస్తూ ఉన్నాము. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ జీవి రాధామాధవ్. ఎందుకంటే అందరూ కూడా చాలామంది హైర్ చేసుకొని మా స్వతంత్రంతో మేము చేయాలి, ఇన్ హౌస్ టాలెంట్ బయట పెట్టాలని చెప్పి మేము ఈ రోజు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ముందుకు పరిగెత్తుకుంటూ వస్తూ రోజులు. ఇది పరిస్థితి ఏదైనప్పటికీ ఈ 2024 సంవత్సరంలో చాలా ఎంజాయ్ చేస్తూ 2025లోకి అడుగు పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తామని చెప్పేసి అపార్ట్మెంట్ అసలు చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ.